నుంచోండి. ఇదేంటండి? మేడం, మీ మీ పేరేంటి, మీరు ఏం చేస్తారు? నా పేరు కుమారి దార్లా, న్యాయవాదిని నూజివీడు బార్ అసోసియేషన్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. మీకు నాకు తెలిసి దాదాపు 20 ఏళ్ళ స్టాండ్ ఉన్నది కదా ప్రాక్టీస్లో. ఉంది. ఈ మధ్య ఇప్పుడు మత మార్పిడులు, మత విభజనలు దేశంలో జరుగుతున్నవి వింటున్నాము. అది కొత్తగా మేధావుల్లో కూడా చొప్పించడానికి ఈ మధ్య హిందూ న్యాయవాదులందరూ కలిసి ఒక సదస్సు పెట్టుకున్నారు అని తెలిసింది. దాని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మేము కూడా చూసాము ఆ కరపత్రాన్ని. హిందూ ఇప్పుడు ఇక్కడ న్యాయవాద పరిషత్ అని చెప్పి చెప్పలేదు వాళ్ళు. హిందూ న్యాయవాద పరిషత్ అని చెప్పని అన్నారు. అంటే కేవలం వాళ్ళు హిందూ న్యాయవాదులు మాత్రమే వాళ్ళు ఆహ్వానించారు. అది ఎందుకంటే ఇప్పుడు అందరూ అంటే నాన్ హిందూస్ అన్ని కమ్యూనిటీలను పిలవకుండా ఒక్క హిందూ న్యాయవాద పరిషత్ అని చెప్పి ఎందుకు హిందూ న్యాయవాదులకు మాత్రమే ఆహ్వానం ఇచ్చారంటే ఇక్కడ మత మార్పుల్ని ఎలా అరికట్టాలి, మతాన్ని మారకుండా ధర్మం ప్రకారం హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే దాని గురించి ఏ ఒక్క నాను హిందూ ఇష్టపడడం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వినిపించేది ఏంటంటే సనాతన ధర్మం అని చెప్పి అనేది. ఆ సనాతన ధర్మం ఏంటంటే అన్ని కమ్యూనిటీలు సమానంగా చూడకూడదు. ఒక కమ్యూనిటీని అణగదొక్కాలి, ఒక కమ్యూనిటీని తొక్కేయాలి, ఒక కమ్యూనిటీ పైన ఉండాలి, ఒక కమ్యూనిటీ వాడికి ఊడికొని చేయాలి, ఒక కమ్యూనిటీ వాళ్ళ ముడ్డులు గడగాలి, ఒక కమ్యూనిటీ వాడి కాళ్ళు గడగాలి. అది సనాతన ధర్మం. అలాగే కొన్ని కమ్యూనిటీలు ఈ రోజుకి కూడా స్త్రీలు ఒంటి మీద జాకెట్ వేసుకోకూడదు. ఈ రోజుకి కూడా ఒక్కొక్క వర్గంలో వాళ్ళ కింద వస్త్రం ధరించకూడదు, గోచిలు మాత్రమే పెట్టుకోవాలి. అది సనాతన ధర్మం. ఆ సనాతన ధర్మం కాపాడాలి అనే ఉద్దేశంతో అదే వెనక్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏంటంటే రాజ్యాంగం, ఇప్పుడున్న రాజ్యాంగం ఇప్పుడు మనకు ఇంప్లిమెంటేషన్ ఉన్న రాజ్యాంగం అది అందరికీ సమానత్వాన్ని చూపిస్తుంది. కానీ ఆ సమానత్వం అనేది కొన్ని వర్గాలకి కట్టగింపుగా ఉంది. ముందు ఇలాగే ఉంటే అందరం సమానమైపోతాము, అందరం పక్కన కూర్చుంటాము, అందరం ఎవరి ముందైనా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాం. అది వాళ్ళు ఓర్చుకోలేరు. సో దీన్ని ఎలా మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి వీళ్ళని ఇలాగే కింద ఎలా కూర్చోబెట్టాలి, వీళ్ళకి ఎలాగే చేసం కాల్చిన నోట్లో ఎలా పోయాలి, వీళ్ళకి ఎలాగే తప్పు మాట్లాడితే పిర్రలు పోయాలి, ముందు చెస్ట్ పోయాలి లేడీస్కి అనేది. అలాగే ఇప్పుడు దేవదాసి వృత్తి కూడా ఒకటి పెళ్ళాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఎవడో పెళ్లి చేసుకుంటాడు వాడి పెళ్ళాన్ని తీసుకెళ్ళి వాడి దగ్గరికి తీసుకెళ్ళాలి. వాడు 3 రాత్రులు గడుపుకొని 3 రాత్రుల తర్వాత మళ్ళీ వాడి భార్యని వాడికి పంపించాలి. అది సనాతన ధర్మంలో భాగం. ఆ సనాతన ధర్మాన్ని ఒక్క హిందూస్ మాత్రమే ప్రోత్సహిస్తారు. కాబట్టి ఆ సనాతన ధర్మం అయితే ఎవరైతే పైన అగ్రకులాలు మొదటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇందులో ఉన్న మిగిలిన కమ్యూనిటీలు ఓసీలు, రెడ్డి, కమ్మ, కాపు వీళ్ళంతా కూడా శూద్రుల కిందే వస్తారు. ఈ శూద్రులకి వాళ్ళు వంత పాడుతున్నారు. అంతే సనాతన ధర్మం అనేది, అంతకుమించి ఏమీ లేదు. ఇదేంటంటే దీన్ని కాపాడుకోవడం కోసం ఇప్పుడు ఏమంటే మత మార్పిడి అనేది మీరు అడిగింది ఇదే. మత మార్పిడి అనేది ఒకవేళ నిరుపేద వర్గంలో ఉన్నవాళ్ళు, కూలి చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఏదైనా ఆశ పెట్టి ప్రలోభ పెట్టి మార్చగలరు. కానీ ఇప్పుడున్న వాళ్ళలో ఒక దళితులే మతం మారట్లేదు. అన్ని క్యాస్టుల్లోనూ ఓసీల్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దేవుడిని ఎవరైతే దేవుడిని నమ్మారో ఆ దేవుడిని నమ్ముకొని ఇది కరెక్ట్ కాదు, మాకు ఇది మేము బిలీవ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు వాలంటరీగా వస్తున్నారు తప్ప ఎవరో వెళ్ళి మీరు మారండి అంటే మారరు. అసలు మీ మతంలోనే మీ ధర్మంలోనే అంత దమ్ము ధైర్యం ఉంటే ఎవడు మారతాడు? ఎవడు మారడు కదా. వాళ్ళు అక్కడ ఏది లేదు కాబట్టి మీకు భయం పట్టుకుంది. అబద్ధాన్ని గెలిపించాలని మీరు చూస్తున్నారు. అబద్ధం ఎప్పుడు గెలవదు, నిజమే ఎప్పటికైనా గెలుస్తుంది. అదే ఈ మత మార్పుల గురించే వాళ్ళు ఈ మీటింగ్లు అవి పెట్టారండి. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది జరిగేది కాదు. దీన్ని ఎవరు ఆపరు. అడ్డుకట్ట వేయాలని చేసినా కూడా సూర్యుడికి చారిచేయి అడ్డం పెట్టినట్టే ఉంటుంది. అంతే తప్ప మత మార్పులు ఎవరు కూడా బలవంతంగా చేయట్లేదు. ఎవరికి వాళ్ళే వాలంటరీగా వెళ్తున్నారు. చెప్పడం అనేది ఎవరైనా ఎవరి మతాన్నైనా వాళ్ళు ప్రచారం చేసుకొని రైట్ ఆర్టికల్ 25, 26, 27 చెప్తున్నాయండి. చెప్పకూడదని తప్పేం లేదు, చెప్పుకోవచ్చు. మారకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు వాళ్ళు కూడా మైకులు పెట్టి చేస్తున్నారు కదా. రోజు పొద్దున చేస్తారు, అయ్యప్ప స్వామి భజన చేస్తారు, తర్వాత వినాయక చవితి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ మతంలో అంత శుద్ధే ఉంటే వినాయకుడిని అంత భక్తి శ్రద్ధలతో 6 రోజులు పూజిస్తారు. తీసుకెళ్ళి బురద నీళ్ళలో పడేస్తారు, ఎక్కి కాళ్ళతో దొక్కుతారు. అది వాళ్ళ ధర్మాలు, వాళ్ళ మతం అది. అందుకని వీళ్ళు ఏదో ధర్మాన్ని కాపాడాలి, మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నారు. కానీ వాళ్ళ తలకిందులు తపస్సు చేసినా కూడా అది జరగదు. మనుషులందరూ ఐక్యంగా ఉండాలి, మతాలు మాసిపోయి అందరూ ఐక్యంగా ఉండాలి అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి? మనుషులందరూ ఐక్యంగా ఎలా ఉంటారు? ఇప్పుడు వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఉంది, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారు? హిందూస్ ఏమంటారు? ప్రతి హిందూ నా బంధువే అంటారు.
ప్రతి హిందూ నీ బంధువు అయితే అన్ని క్యాస్ట్లోనూ హిందువులు ఉన్నారు కదా, మరి ప్రతి హిందూ నీ బంధువు అయినప్పుడు వాళ్ళ పిల్ల నువ్వు చేసుకొని నీ పిల్లని వాళ్ళు చేసుకోరే. అక్కడ ఇప్పుడు ఇక్కడ అంటారు చూడండి, ఏదో అంటారు బూత్ అనకూడదు, కంచం దగ్గర క్యాస్ట్ ఉండదు, మంచం దగ్గర క్యాస్ట్ ఉండదు, కంచం దగ్గరకు వచ్చేసరికి క్యాస్ట్ వస్తుంది. కంచం అదే ఇప్పుడు ఉంది అది, ఇప్పుడు మంచం దగ్గరికి వచ్చినప్పుడు ఏ క్యాస్ట్ ఉండదు, రహస్యంగా అన్నీ జరిగిపోతాయి. కానీ కంచం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ కులమో పిల్లని ఇచ్చుకునేటప్పుడు అప్పుడు కులం కావాలి. అందుకని అప్పుడు అందరూ సమానత్వం అనేది పైకి చెప్పుకునే మాటలే తప్ప ఇవన్నీ ఆ చెప్పే వాళ్ళని వాళ్ళ ఇళ్లలో పిల్లల్ని నాన్ కమ్యూనిటీ నుంచి తెచ్చుకొని అప్పుడు చెప్తే అప్పుడు అందరూ సమానమని ఒప్పుకుందాం. హిందువే ఉన్నాడు ఏ కమ్యూనిటీ. ఇప్పుడు ఎందుకు దళితుల్లోనే హిందువులు ఉన్నారు, వాళ్ళు హిందువులు మరి వాళ్ళ బంధువులే కదా, మరి వాళ్ళ కులం ఇప్పుడు మతం మారారు కదా, ఆ కులంలో కలుపుకోరే అని దళితులుగానే చూస్తున్నారు కదా. మరి ఇప్పుడు భారత రాజ్యాంగంలో సెక్యులరు డెమోక్రసీ అనే పదాలు 42వ రాజ్యాంగంలో వచ్చాయి. అంబేద్కర్ రాసిన ఒరిజినల్ రాజ్యాంగం కాదు అని దళితులకి ఇది అంబేద్కర్ గారు రాసింది కాదు అనేటువంటి భావం చొప్పించి ఆ వంకతోటి ఇప్పుడు ఆ రెండు తీసేయాలని అనుకుంటున్నారు. దీని మీద అది జరిగితే నష్టం ఏంటి? సెక్యులర్ అనేదండి, దాని హెడ్డింగ్ మీద సెక్యులర్ అని లేకపోవచ్చు, కానీ లోపల ఉన్నదంతా కూడా సెక్యులర్ని గురించే. లోపల ఉన్నదంతా సెక్యులర్ని గురించే కాబట్టి పైన హెడ్డింగ్ సెక్యులర్ అని ఉండాల్సిన అవసరం లేదు. ఉన్న ఆర్టికల్స్ అన్నీ సెక్యులర్ గురించే చెప్తుంది కదా, చెప్తున్నప్పుడు ఇంకా పైన హెడ్డింగ్ ఎందుకు దానికి? వీళ్ళు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన విధంగా మార్చుకోవడం కోసం చేస్తున్నారు. కానీ ఇది వరగపెచ్చ రోజుల్లో ఏదో ఒప్పుకున్నారండి, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ తరిమి కొడతారు జనాలు, ఒక్కసారి ఎదురు తిరిగారంటే. పాత రోజులు కాదు. రాజ్యాంగాన్ని బలపరిచే న్యాయవాదులుగా రాజ్యాంగాన్ని మనం ఎంతో సపోర్ట్ చేస్తాము. మన ఈ రాజ్యాంగాన్ని న్యాయవాదులు కాపాడుకోవాలి. మనం చేసే కేసులు చట్టాలు ఇవన్నీ కూడా మనం వాటి మీదే చేస్తాము, ఆ రాజ్యాంగం సంబంధించి వచ్చిన చట్టాల మీదే మనం చేస్తుంటాము. అలాంటిది ఉన్న కొమ్మని నరుక్కోవడం లాంటిదే రాజ్యాంగాన్ని తీసేయాలని వాదించడం అనేది నేను అంటున్నాను. దాన్ని కూడా మీరు రాజ్యాంగాన్ని తీసేయటం అనేది జరగదండి, అది ఎప్పటికీ కూడా. వీళ్ళు ఏదో కలలకు అంటున్నారు కానీ అదేదో చేద్దామని చెప్పి అది జరిగేది కాదు. అది జరగాల్సి వస్తే విధ్వంసమే అవుతుంది, రక్తపాతం జరుగుతుంది దేశంలో. దర్శా మంచి సందేశం చక్కగా చెప్పారు మీరు. నాకు మొదటి నుంచి మీరు తెలుసు, అందరూ సఖ్యతగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి అనే ఉద్దేశం కలవాళ్ళు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఎవరన్నా విభజన చేస్తుంటే తట్టుకోలేక మీ గుండె మండిపోతూ ఉంటుంది. ఎంతోమంది ఈ న్యాయవాదుల్లో కూడా మీ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కులం పేరుతోటి అలా వెళ్ళిపోవడం అనేది చాలా బాధ కలిగించింది మీకు. సో మనందరం కలిసి ఉండాలి అని అంటే, మన రాజ్యాంగం సస్టైన్ చేయాలి అని అంటే మనకు మారాలండి. మనుషులు అందరం ముందు మనిషిగా పుట్టాం కాబట్టి మనుషులుగానే ఆలోచిద్దాము అనేది ఉండాలి తప్ప, ఎప్పుడైతే కులాలను ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళు మనుషులుగా ఉండలేరు ఎప్పటికీ కూడా. దీనికి ప్రభుత్వం కూడా గట్టి కృషి చేసి మనుషులు కలిపేటట్టు ఉండాలి కానీ విభజించేటట్టు ఉండకూడదు. అవును, అంతేనండి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మనుషులు విడదీయాలనే అదే ఉంది, ఎందుకంటే కూటమి ప్రభుత్వం చేసేది అదే. ఇప్పుడు బీజేపీ రాకముందు నుంచి కూడా హిందూ ఉంది, ఇప్పుడు హిందూ మతాన్ని ఆయన ఉద్ధరించాల్సింది ఏమీ లేదు. అంతకుముందు నుంచి కూడా హిందువులు లేరా? కొన్ని వందల సంవత్సరాల నుంచి హిందూస్ ఉన్నారు. ఇప్పుడు ఈయన వచ్చి కొత్తగా హిందూ మతాన్ని ఉద్ధరించేది ఏముంది? కొత్తగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఉద్ధరించేది ఏముంది? అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు ఏమో మా నాన్నగారు బైబిల్ చదివేవాళ్ళు, నేను బైబిల్ చదివేవాడిని అని చెప్పాను అన్నాడు. ఒక్కోసారి మా నాన్నగారేమో దేవుడికి హారతి ఇస్తే సిగరెట్ కాల్చుకునేవాడు దాంట్లో అన్నారు. ఇప్పుడు ఇదంతా రాజకీయ లబ్ధి కోసం చేసే ప్లాన్, ఎత్తుగడలు అంతే. సో మన అందరం కలిసి ఉంటాము, మన దేశాన్ని కాపాడుకుంటాము, మన రాజ్యాంగాన్ని కాపాడుకుంటాము, అందరితోటి మన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళలాగా కలిసి కలిసిమెలిసి ఉంటాము అంతేనండి. మీలాంటి వాళ్ళు దన్నుగా ఉన్నంతకాలం ఈ రాజ్యాంగానికి వచ్చిన నష్టమేం లేదు. ఈ ఉన్నంతకాలం కాదు, మనం ఈ యుగం ఉన్నంత వరకు ఈ రాజ్యాంగాన్ని ఎవడో మార్చడానికి లేదు. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు తెలియజేశారు. అందరం ఐక్యంగా ఉండాలని కోరుకుందాం. ధన్యవాదాలు.